హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఏంటి గీతకి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నానండి. సో బేసిక్ మేకప్ ఎలా వేసుకోవాలో చూపించమని మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుండి అడుగుతున్నారు. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఇప్పటివరకు మీరు మేకప్ ట్రై చేయకపోయినా ఇప్పుడు హ్యాపీగా ట్రై చేయొచ్చు. 5 minutesలో చాలా సింపుల్ ప్రొడక్ట్స్తో వేసుకునేటట్లు చూపిస్తాను. నేను thumbnail ఏదైతే చెప్పానో అదే విధంగా చూపిస్తాను. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇప్పుడు మనకి అమెజాన్లో సేల్ అయితే స్టార్ట్ అయింది కదా, మనకి జూలై 18 నుండి 21 వరకు ఉంది. సో మీరు ఏదైనా బై చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అనమాట. నేను చెప్పడానికి కూడా ఇదే రీజన్ అండి. సో సేల్ టైంలో అయితే మనకి కొంచెం బడ్జెట్లో వస్తాయి కదా, మీరు కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, హాల్ వీడియోస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఇది బేసిక్ మేకప్ అండి, అంటే ప్రతి ఒక్కళ్ళు దగ్గర ఉండాల్సిన ప్రొడక్ట్స్ ఇవి. బేసిక్ చెప్తున్నాను. ఫస్ట్ మనకు కావాల్సింది టోనర్. ఇక్కడ నేను ఫ్లమ్ టోనర్ తీసుకున్నాను. నేను స్క్రీన్ మీద వేస్తానండి నేను ఏమేమి అప్లై చేస్తున్నాను అనేది. ఫస్ట్ అయితే మనం ఫేస్కి టోనర్ అప్లై చేసుకోవాలి. టోనర్ ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్న తర్వాత 5 minutes అనేది డ్రై అవ్వనివ్వాలి. 5 minutes అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ కూడా నేను ఫ్లమ్ నుండి తీసుకుంటున్నాను. ఫేస్కి నెక్కి డాట్స్లా పెట్టుకొని మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక్క 2 minutes అనేది అలా వదిలేద్దాం. 2 minutes అనేది అయిపోయింది. ఇప్పుడు మనం లిప్ బామ్ అనేది అప్లై చేసుకోవాలి. లిప్ బామ్ కూడా నేను ఫ్లమ్ నుండి తీసుకున్నానండి. లిప్ బామ్ అనేది అప్లై చేసేసాం. ఇక్కడ వరకు మనకి స్కిన్ కేర్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు మనం మేకప్లో ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ అయితే యూజ్ చేయబోతున్నాం. అదే వచ్చేసి మనకి ప్రైమర్ అనమాట. సో ఈ ప్రైమర్ అనేది మన స్కిన్ మీద ఒక లేయర్లా ఉండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి నేను రేని నుండి తీసుకున్నాను. ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతుందండి. నేను ఒక వీడియో కూడా చేశాను. ఇది వచ్చేసి బాలీవుడ్ ప్రైమర్ అని చెప్పేసి బాగా ట్రెండ్ అవుతుంది కూడా. కొద్దిగా తీసుకొని స్కిన్ మీద డాట్స్లా పెట్టుకొని ఫేస్కి నెక్కి ఇలా అప్లై చేసేసుకోండి. ఇది అప్లై చేస్తున్నప్పుడు అయితే మన స్కిన్ మీద ఒక మంచి స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ప్రైమర్ అనేది అప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వరకు కన్సీలర్. కన్సీలర్ వచ్చేసి మనం కంటి కింద అలాగే సైడ్స్కి, నేనైతే హ్యాండ్తో బ్లెండ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే మనకి బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా, సో దాని సహాయంతో కూడా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు. కన్సీలర్ అనేది అప్లై చేసాం. మీకు ఎక్కడైతే స్కిన్ మీద డార్క్ ప్యాచెస్ కానీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ ఎక్కడైనా ఉంటే అప్లై చేసుకోండి. నాకు పెద్దగా ఉండవండి, సో అందుకే నేను కొద్దిగా అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చే వరకు మనకి ఫౌండేషన్ వచ్చే వరకు నేను ఇది వచ్చేసి ఫిట్ మీ అనమాట, మెబిలైన్ ఫిట్ మీ. అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోండి. నా షేడ్ వచ్చేసి 310 అనమాట. సో మీకు నచ్చింది, మీకు సెట్ అయ్యేది మీరు తీసుకోండి. కొద్దిగా తీసుకొని ఇలా డాట్స్లా పెట్టేసుకుంటున్నాను. నేను ఎక్కువగా కూడా అప్లై చేయనండి, జస్ట్ నార్మల్గా బేసిక్ చెప్పాలనుకుంటున్నా కాబట్టి జస్ట్ నార్మల్ మేకప్పే నేను చెప్తాను. మరి ఓవర్గా కూడా నేను చెప్పను. సో బిగినర్స్ కూడా హ్యాపీగా ట్రై చేస్తే అట్లా చెప్తాను అనమాట. ఇలా డాట్స్లా పెట్టేసుకోండి. నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని ఇలా బ్లెండ్ చేసుకోండి ఈవెన్గా. సో చూసారు కదా ఎంత ఈవెన్గా ఉందో. అంటే నా స్కిన్ మీద ఏదో హెవీగా అప్లై చేసిన ఫీలింగ్ అయితే అస్సలు లేదు. జస్ట్ నార్మల్గా కొద్దిగా తీసుకొని అప్లై చేశాను ఫౌండేషన్ అయితే. నెక్స్ట్ వచ్చే వరకు కాంపాక్ట్ కూడా నేను మెబిలైన్ తీసుకుంటున్నాను. సో నా షేడ్ వచ్చేసి 310 అండి. కాంపాక్ట్ అప్లై చేయడం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే వరకు ఐ షాడో అనమాట. ఐ షాడో వచ్చేసి నేను స్విస్ బ్యూటీ నుండి అయితే తెప్పించానండి. సో చాలా పెద్ద ఐ షాడో, ఇంత పెద్దగా ఉంటుందన్నమాట. ఇది ఒక్కటి తెప్పించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి ఐ షాడో అనేది నేను ఇక్కడ వేసుకుంటాను. నేనైతే హ్యాండ్తో వేసేసుకుంటాను అనమాట, ఎందుకంటే బాగా అలవాటు కదా. సో
ఐ షాడో వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వరకు లైనర్ అనమాట. లైనర్ వచ్చేసి నేను స్విస్ బ్యూటీ నుండి అయితే తీసుకుంటున్నాను. సో లైనర్ కూడా వేసేసుకుంటాను. లైనర్ వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి కాజల్ పెట్టుకుందాం. కాజల్ వచ్చేసి నేను ఫ్లమ్ తీసుకుంటున్నాను. సో ఇంత చిన్నదే ఉంది, ఎందుకంటే ఆర్డర్ పెట్టాను, అది రాలేదు. సో దీంతో అడ్జస్ట్ అయిపోతున్నాను. సో ఇంత బాగా యూజ్ చేస్తాను కాబట్టి ఇంత చిన్నగా అయిపోయింది. సో ఫంక్షన్ కదా, లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే ఫ్లమ్మే యూజ్ చేయాలనేది నా నమ్మకం. చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడైతే నేను ఫ్లమ్మే యూజ్ చేస్తున్నాను. కాజల్ అనేది పెట్టేసుకుందాం. కాజల్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మస్కారా వచ్చేసి నేను మెబిలైన్ యూజ్ చేస్తున్నానండి. మస్కారా కూడా కంప్లీట్ అయిపోయింది. ఐబ్రో పెన్సిల్ అనమాట. ఇది వచ్చేసి కలర్ బార్ అండి. నేను ఎప్పుడు కూడా లోరియల్ ప్యారిస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను, బట్ ఈ మధ్యకాలన కలర్ బార్ నచ్చింది. తర్వాత నేను ఎల్ఏ గర్ల్ కూడా బాగుందని చెప్పేసి తెప్పించాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కలర్ బార్ యూజ్ చేస్తున్నాను. నేను ఐబ్రోస్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. మనకి న్యాచురల్ కావాలి అని అంటే ఖచ్చితంగా బ్రౌనే బాగుంటుంది. మన హెయిర్ కంటే కూడా 2 షేడ్స్ తక్కువ ఉన్న కలర్ మనం ఎంచుకోవాలి. సో నాకైతే డార్క్ బ్రౌన్ ఇష్టం, బ్లాక్ అనేది ఫిల్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే, నేను ఫిల్ చేసి చూపిస్తాను. ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత ఈ ఐబ్రోకి డిఫరెన్స్ మీరు చూడండి ఎంత బాగా కనపడుతుందో. సో అందుకే ఖచ్చితంగా మన ఫేస్లో ఐబ్రోస్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి కూడా ఫిల్ చేసేస్తాను. ఐబ్రోస్ అనేది ఫిల్ చేయడం అయిపోయింది. మనకి దీనికి ఇలా బ్రష్ ఇస్తారండి. ఇలా నీట్గా మనం కోమ్ చేసుకోవచ్చు. ఇలా డ్రా చేస్తూ మనం కోమ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందో లేదో తెలుస్తుంది. సో ఐబ్రోస్ కూడా ఫిల్ చేయడం అయిపోయింది. నాకు ఐబ్రోస్ అనేవి బ్రాడ్గానే ఉంటాయండి, కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్స్ అనేది ఫిల్ చేస్తే ఇలా నిండుగా ఒత్తుగా అందంగా కనపడతాయి. తర్వాత వచ్చే వరకు లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్ వచ్చేసి లాక్మీ యూజ్ చేస్తున్నాను. లిప్స్టిక్ అప్లై చేయడం అయితే అయిపోయింది. కాకపోతే నేను లాక్మీ స్విస్ బ్యూటీ లైనర్ని మిక్స్ చేసి అప్లై చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కరెక్ట్ కలర్, సో అందుకు ఇది అప్లై చేసుకున్నాను. సో ఇది కూడా లైట్గా టచ్ అప్ ఇచ్చాను అనమాట. సో 2 కలర్స్ మిక్స్ అయితే నాకు కావాల్సిన పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. నా దగ్గర స్విస్ బ్యూటీ లైనర్స్ అయితే చాలా ఉన్నాయండి. సో ఇన్ని ఉన్నాయన్నమాట. సో వాటిని ఎప్పుడైనా పర్ఫెక్ట్ కలర్ రాకపోతే లైనర్ కింద కాకుండా లిప్స్టిక్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఒక మంచి టిప్. సో ఇంతటితో నా మేకప్ అయితే బేసిక్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మీకు బ్లష్ కావాలనుకుంటే కొద్దిగా లిప్స్టిక్ని మనం బ్లష్ కింద అప్లై చేసుకోవచ్చు. మన దగ్గర ఎలాగో ఐ షాడో ప్యాలెట్ కిట్ ఉంది కదా, సో దీంట్లోనే మీరు బ్లష్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. మనకి లిక్విడ్ బ్లషెస్ కూడా చాలా దొరుకుతున్నాయండి. ఇక్కడ నేను కలర్ బార్ నుండి కూడా తెప్పించాను. సో మనకైతే దొరుకుతాయి. సో మీకు బ్లష్ కావాలంటే కొద్దిగా అప్లై చేసుకోండి. ఇలా బ్లష్ అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను జ్యువెలరీ అలాగే హెయిర్ స్టైల్ అనేది వేసుకొని చూపిస్తాను, చూసేయండి. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. జ్యువెలరీ అయితే నేను ఇది పెట్టుకున్నాను. నెక్స్ట్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను. ఎలాగో ఒక చేతికి బ్రేస్లెట్ ఉంటుంది కదా. ఫుల్ లుక్ కూడా చూపిస్తానండి, డోంట్ వరీ. సో బేసిక్గా మేకప్ అయితే ఇలా వేసుకోవచ్చు. ఈ జ్యువెలరీ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఫైనల్గా నా లుక్ ఎలా అనిపించింది, నా లుక్కి మీరు ఎన్ని మార్కులు వేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పటి వరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ నుండి తీసుకున్నాను. సో మీకు ఏదైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా బై చేయండి. మై హాల్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుండి కూడా హ్యాపీగా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేది మీరు బై చేయొచ్చు. సింపుల్గా ఈ లుక్ అయితే క్రియేట్ చేశాను కదా. సో నేను థంబ్నెయిల్లో ఒక విషయం చెప్పాను, పాండ్స్ పౌడర్తో లుక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అదేం ఫేక్ కాదండి. మనకి ఫాన్స్లో అయితే ఇలా న్యాచురల్ గ్లో ఫేస్ పౌడర్ అని చెప్పేసి వచ్చేసింది. ఇది మనకి నార్మల్ ఫాన్స్ పౌడర్ ఉంటుంది కదా, సో అలా దానికంటే కూడా బెటర్ అయితే ఉంది. ఇందులోనే మనకి పింక్ కూడా వచ్చిందండి.
సో పింక్ అనమాట. నా కాలేజ్ డేస్లో అయితే నేను పాండ్స్ వైట్ బ్యూటీ, పాండ్స్ పౌడర్ 2 రాసుకునేదాన్ని అంతే. కొద్దిగా లిప్ బామ్ పెట్టుకునేదాన్ని. సో ఆ డేస్ అయితే గుర్తొచ్చాయి. సింపుల్గా డైలీ మీరు కాలేజ్కి, ఆఫీస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం పాండ్స్ క్రీము, పౌడర్ ఇలా సెట్ చేసేసుకోవచ్చు సింపుల్గా. సో నచ్చితే కాజల్, అలైనర్ ఇవన్నీ కూడా మన చాయిస్. ఓకే, సో సింపుల్గా నేను తమ్మునిలో చెప్పినట్లయితే ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పాండ్స్ కాంపాక్ట్ అనమాట. నిజంగా చాలా చాలా బాగుందండి. ఇది నా స్కిన్ టోన్కి సెట్ అయింది. ఇందులోనే పింక్ కూడా ఉందన్నమాట. బ్లష్కి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను తమ్మునిలో అయితే పాండ్స్ పౌడర్ గురించి పెట్టాను కదా, సో అందుకే నేను మీకు క్లియర్గా క్లారిఫై చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హాల్ వీడియోస్, రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.